హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ పిట్లా, బేసన్, ఇంకా వివిధ రకాలుగా అనుకుంటారు. శనగపిండితో చేస్తారండి. కావాల్సిన పదార్థాలు శనగపిండి, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి దంచేసానండి కొంచెం, అలాగే ఉల్లిపాయలు, ఆలు, కొత్తిమీర. ఇది కొంచెం పెసరపప్పు నానబెట్టానండి. పెసరపప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. అలాగే పులుపు కోసం టంకర మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టానండి. ఇప్పుడు వీటిని నానబెట్టుకున్నానండి. దీంతో టేస్ట్ బాగుంటుందండి. మనం ఇట్లా రెడీ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. నూనె వేడెక్కిందండి. ఆవాలు వేసుకుందాము. ఆవాలు కొంచెం చిటపల్లాడాక జీరా వేసుకుందాము. జీరా వేసుకుందాము. వెల్లుల్లి, పచ్చిమిర్చి, పెసరపప్పు నానబెట్టాను కానీ పెసరపప్పు వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్నామండి. పసుపు, కొంచెం మంచిగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, ఆలు, టమాటో వేసుకోవాలండి. యాక్చువల్గా టమాటో వద్దనుకుంటే ఇలా టంకర చెప్పాను కదండి, టంకర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆలు మంచిగా వేగాలండి. ఆలు వేగే వరకు మనం పిండి కలిపి పెట్టుకుందామండి. బేసన్ కలిపి పెట్టుకుందాము. వాటర్ పోసుకొని ఇలా పిండిని మంచిగా కలిపి పెట్టుకోవాలండి. కలిపి పక్కన పెట్టుకుందామండి. ఆలు, పప్పు, మిరపకాయలు అన్నీ చాలా బాగా వేగాయండి. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. వాటర్ వేసుకున్నాం కదండి, మంచిగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాము. వాటర్ మరుగుతున్నాయండి. ఇలా మంచిగా మరిగాక చూడండి, వాటర్ మరిగాయి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇందులో పోసుకుందామండి.
పిండి ఉడకాలండి. ఉడికినాక సాల్ట్ అది వేసుకుందామండి. చూడండి పిండిని ఉడకాలి. ఉడికింది చూడండి. ఇప్పుడు కంకర్లు వేసుకున్నామండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి తగినంత. మంచిగా ఉడికింది కదండి. ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకొని చూడండి గుమ్మగుమ్మలాడే పిట్ల బేసన్ రెడీ. ఇది వేడివేడి చపాతీలో కానీ పూరిలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.